హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు ఒక విషయం అయితే చెప్తానికి అయితే వచ్చానండి. కంపల్సరీగా 4 రోజులైంది మనం ఈ ఛానల్లో వీడియో నిన్న పెట్టాను. చేపల చెరువు పంగాస్ మనం పట్టేసాం ఆల్రెడీ. 8 నెలలు కష్టం అనేసి ఒక వీడియో పెట్టే పంగాస్ పట్టుబడి నైట్ పూట ఎక్స్పీరియన్స్ కూడా నేను పెట్టాను. తర్వాత ఆ తెల్లారే పట్టుబడి అయితే జరగడం జరిగింది. తర్వాత వరుస నాకు వేరే పనులు ఉండటం మూలంగా కనీసం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే రావడం జరిగింది. సో దాని మూలంగా నేను తర్వాత నిన్నైతే నేను మాట్లాడటం జరిగిందండి. కాల్స్ అందరూ నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ నేను రిప్లై చేశాను, మాట్లాడాను. అసలు ప్రతిదీ ఎందుకంటే కొంచెం బిజీ, ఎందుకంటే కొంచెం పర్సనల్ వర్క్ ఉంటుంది కదా, దాని గురించి కూడా మనం చూసుకుని మనం ఇది కూడా చూసుకోవాలి. సో అందుకే ప్రతి ఒక్క రైతుతో నేను ఫోన్ కాల్ కంపల్సరీగా మాట్లాడుతున్నా, ఆ ఆడియో కాల్స్ కూడా పెడుతున్నా. మన చాలామంది కొంతమంది అన్న నా కాల్స్ బండి మీద ఉంటున్నాయి అన్న ఏంటి అనేది అంటే, పొద్దున్నే ఇవాళ చేపల చెరువు కాడికి వచ్చా, మ్యాథ్ వేసుకోవాలి. మ్యాథ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నాకు షిఫ్ట్ ఉంటుంది. చేపల చెరువు కాడ అన్ని చెరువులు కూడా చూసుకుని నేను ఇంటికి వెళ్ళేసరికి 10 అవుద్ది. 10 మధ్యలో మనం ఒక వీడియో రికార్డ్ చేసుకుని పెట్టాలి. మళ్ళీ తర్వాత 10 అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడం, టిఫిన్ చేయడం, రెడీ అవుతాం. 10:30, 11 అవుతుంది. ఈ లోపు ఎవరైనా కాల్ చేశారనుకోండి, ఆ ఫోన్ మాట్లాడుతూ ఇంటికాడ ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, తెలియదే ఉంది. సో ఆ చిన్న చిన్న పనులు చేసుకుని రెడీ అవుతూ కంపెనీకి వెళ్ళాలి. ఈ వెళ్ళే దారిలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు డెఫినెట్గా, ఖచ్చితంగా. ఒకవేళ పాత మిస్డ్ కాల్ ఉన్నా సరే ఆ టైంలో నేను కాల్ చేసి మాట్లాడుతాం కంపెనీ దాకా వెళ్ళేంతవరకు. మళ్ళీ వచ్చేటప్పుడు నైటు 9 లోపల రాగానే మళ్ళీ లోపు ఏదో మిస్ కాల్ ఉంటుంది. కాల్స్ ఫోను నాకు లోపలికి ఎలా ఉండదండి, మేజర్ ప్రాబ్లం అక్కడ వచ్చింది నాకు. సో దాని మూలంగా నేను మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే నేను కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది. అర్థమైందా? దానికోసం మీరేం టెన్షన్ పడొద్దండి. నేను డెఫినెట్లీ కాల్ అప్రోచ్ అవుతా, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంకో విషయం అయితే చెప్తాను. సో ఇది పాత ప్రీవియస్ 4 రోజుల నుంచి జరిగిన సిచ్యువేషన్స్ అవి. ఇంకో విషయం ఏంటంటే, మనం మొన్ననే మీకు చెప్పాను, పాండ్ ప్రిపరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ చెరువు మనమే తీసుకుంటున్నాం, 3 ఎకరాల బిట్టు అని నేను ఆల్రెడీ చెప్పాను. సో అదే బిట్ అయితే మొత్తం రెడీ అవుతుంది జరిగింది. ఒకసారి మీకు చెరువు చూపిస్తున్నాను చూడండి. సో ఈ మూల నుండి చూడండి, చుట్టూ గట్లు చూసారు ఎలా వేసామో. ఈ గట్టు ఇలా పైకి వేసిన తర్వాత చూడండి, అక్కడ గట్టు కాడ చూపిస్తా. ఇది గట్టు, వెనకాల చెరువు కదా, ఇదిగోండి చూడండి గట్టు. ఈ గట్టుగా నుంచి కరువు వేయడం కోసం పక్కన లోపలికే దెబ్బెల్లే ఉంటుంది. గట్టు ఎత్తు నుంచి కింద డౌన్లో చూడండి, కరువుడు కారకుండా ఉండడం కోసం ఇలా ఏటవాలుగా ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి గట్టు ఉందనుకోండి, అటు ఫ్లాట్గా అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది మన చెరువు, 3 ఎకరాల చెరువు. ఒకసారి చూడండి బారు. సో 3 ఎకరాల చెరువు బారు, ఇటు లెంత్ ఆ మూల అది ఈశాన్యం మాకు ఇటు వస్తుందండి. మాకు ఈశాన్యం ఈ మూల ఉంటుంది. సో ఈ మూల ఈశాన్యం, ఇటు రోడ్డు, డైరెక్ట్ రోడ్డుకి అండి. ఇప్పుడు అటు టార్గెట్ కాపాడుతుంది కదా, అటు రోడ్డు. సో మనకు రోడ్ ఏరియా ఫేసింగ్ ఇలా ఉంటుంది, రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఆల్రెడీ మనం చూపించింది కూడా ఇదే, నేను ఈ చెరువే మనం తీసుకుంటున్నాం అనేది. ఇగో పక్క చెరువు కూడా ఉంది, ఇది కూడా మనం తీసుకుంటున్నాం. చూడండి, కావాలంటే ఆ షెడ్ ఉంది చూసారా, పాత వీడియోలో అని చెప్పి అవతల ఆ చెరువు మందే అది. ఓకేనా? ఇప్పుడు ఇది చెరువు కూడా మనం తీసుకున్నాం, నేనే చేస్తున్నాను ఇప్పుడు. యువతలు ఇది ఒక 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు. ఈ 2 ఎకరాలు వేరే అతనైతే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికే భారం అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే 20 సెంట్లతో మొదలుపెట్టి 7 ఎకరాలు దాటింది నేను చేసేసరికి. సో ఇప్పుడు ఇది కొత్త చెరువు, పాండ్ ప్రిపరేషన్లో ఉంది. సో పంగాస్ చేపల చెరువులో మనం పిల్ల వేసిన రోజున కాడి నుంచి పట్టే వరకు వీడియోస్ ఉన్నాయి. చెరువు పట్టేంతవరకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఇది వేరే చెరువు, పంగాస్ ఇంకా ఖాళీ అవ్వాలి, మిడిల్ తాగాను నేను మొన్న. ఓకేనా? ఇప్పుడు ఇది చెప్తుంది ఏంటంటే, ఈ చెరువులో నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం పాండ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు పాండ్ ప్రిపరేషన్లో నేను నిన్న కాక మొన్న ముందు కొట్టా. ఏం ముందు? చెరువులో కొత్త చెరువుతో మేము ఏదో లైట్గా వర్షం పడింది, నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు అటు ఇటు వెళ్ళినాయి, అసలు మనం ఏం ఉండవు అనుకుంటాం. నిన్న నేను వచ్చి చెరువు కాడ చూసి, నిన్న వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు నాకు. యాక్చువల్గా అయితే ఆ వీడియో కూడా తీసేవాడిని. సరే మీరు చెరువు చుట్టూ చూడండి, అక్కడ కొంగలు వాళ్ళని చూసారా, ఆ మూల కొంగలు ఉంటాయి చూడండి, ఇక వాళ్ళతోనే చూసారా. నేను ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి, ఆ బారు కొంగలు ఉన్నాయి. సో కొంగలు ఉంటా కారణం ఏంటంటే, నిన్న నేను ముందు కొట్టా. ఏం ముందు? ఇందులో ఉన్న పిల్లలు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ చచ్చిపోవాలి. బెత్తు, జోబుడాయ్, కీసకాయ, నెక్స్ట్ చైనా గురక, చాలా ఏరియాలో తెలాపియా అంటారు, జిలేబీ అంటారు, అది. నెక్స్ట్ ఇవన్నీ కలిపి చెరువు మొత్తం తేలిపోయినాయి అలా. మొన్న ముందు కొడితే మొత్తం అన్నీ చచ్చిపోతాయి. మేము కొట్టిన ముందు ఏంటంటే పందుకొక్కు బిళ్ళలు అంటారు దాన్ని. ఎకరానికి కేజీ చొప్పున 3 ఎకరాలకే 3 కేజీలు. ఇందులో కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2 కేజీలు అయితే కొట్టడం జరిగింది. వాటర్ కంపల్సరీగా 6 అడుగులు ఉన్నాయి అనుకోండి, మీకు కంపల్సరీగా వాటర్ మన చెరువులో 6 అడుగులు ఉంటాయి అని మీరు అనుకున్నప్పుడు ఎకరానికి కేజీ అయితే కొట్టండి. లేదు వాటర్ తగ్గుతాయి, 3 అడుగులు 4 అడుగులు ఉన్నప్పుడు కొంచెం ఇంకొక 1/2 కేజీ తగ్గించుకోండి. ఓకేనా? వాటర్ డెన్సిటీని బట్టి మనం అయితే ఆ ముందైతే కొట్టుకోవాలి. పాండ్ ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఇది మాత్రం మీరు కంపల్సరీ చేయాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. ముందు కొట్టిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే
తూము ఎలా కడుతున్నాం అంటే తూము కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ మాత్రం ఎలాంటి తప్పు చేసినా సరే అక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి బెత్తు, జోబుడాయి, కీసకాయ, గురక మళ్ళీ వచ్చేస్తాయి. ఒక్కసారి కానీ అది ఎంటర్ అయితే 15 రోజులకి పిల్లలు పెట్టేస్తుంది. 15 రోజులకి మళ్ళీ తల్లి పేరెంట్ అయిపోద్ది అది. సో వరుసటి దాని పని అదే, తింటాం, తిరుగుతాం, కార్యం అవుతాం, పిల్లలు పుట్టాడు. 15 రోజులు పెరిగిపోద్ది. ఒక్కొక్కటి 1,00,000 పిల్లలు పెడితే సుమారు 70,000 60,000 కాసేస్తుంది అది. సో అలా ఉంటుందండి. సో దానికోసం ఏంటంటే మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు తూము కట్టుకునేది. తూము కట్టుకునే విధానం కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే పాండ్ ప్రిపరేషన్ నుంచి పిల్లేసేంత వరకు ఒక స్టెప్ అయితే ఉంటుంది. పిల్లేసిన కాడి నుంచి మరో స్టెప్ ఉంటుంది. ఓకేనా సార్? సో ఇప్పుడు మనం తూము కట్టుకునేది కూడా మీకు చూపిస్తా. ఒకసారి మనం తూము కట్టుకుంటాకి వెళ్తున్నాం, చూద్దాం. సో ఇది తూము ఉంది ఇక్కడ, చూసారా? అక్కడ తూము అయితే ఉందా? సో అవతల చెరువులో నుంచి మన చెరువులోకి పక్కన కాలం ఉంటుంది. ఆ కాలంలో నుంచి ఆ తూము ద్వారా వాటర్ రావాలి. ఏదైతే తూమి అది ఉండి ఆ తూము రావాలి. ఆ తూము ద్వారా వాటర్ రావాలంటే దానికి ఆపా కట్టాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆపా కట్టాలి. ఆపా కట్టకున్నా మాత్రం మీరు నీళ్లు చెరువులోకి పెట్టకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆపా కట్టకుండా పెడితే ఏమవుద్దన్నారంటే ఇప్పుడు నువ్వు కొట్టిన ముందు ఉంది చూడు, ఈ ముందు వేస్ట్. మళ్ళీ పిల్ల వచ్చేద్ది, మళ్ళీ పిల్ల పుట్టేస్తుంది. ఆ బాల్ అక్కడక్కడ ఎక్కడన్నా ఊటీఆర్రా కాపాడుతుంది. నిన్న అయితే చాలా పిల్లలు కాబట్టి నిన్న వీడియో తీస్తాకేంటంటే ఫోన్ ఛార్జింగ్ లేదు నాకు. నిన్న మొన్న బిజీగా ఉండడం మూలంగా అయితే చూపించలేకపోయాను. పందుకొక్కు బిళ్ళలు ఉంటాయి ప్యాకెట్లు, మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి. మరి మీ ఏరియాలో దొరుకుతాయో లేవో నాకు తెలీదు. ఒకవేళ మీకు దొరకకపోతే కింద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు నాకు కాంటాక్ట్ అయినట్టయితే మీకు పార్సిల్ వేసి పంపిస్తాను. ట్రైన్లో పార్సిల్ వేస్తాను కంపల్సరీగా. మీ దగ్గరికి మీ రైల్వే స్టేషన్ అడ్రస్ అయితే నాకు చెప్తే నేను ఆ పందుకొక్కు బిళ్ళ అయితే నేను పంపించడం జరుగుద్ది. సో అదేంటంటే పాండ్ ప్రిపరేషన్ చేసుకునే సమయంలో మాత్రం దీన్ని కంపల్సరీగా వాడాలి. తర్వాత పాండ్ ప్రిపరేషన్ అది పందుకొక్కు బిళ్ళలు కొట్టేసిన తర్వాత నేను కొట్టాం 3 రోజులు అయింది. ఇప్పుడు మొన్న కొట్టాను, నేను ఖాళీ అయింది, ఇవాళ ఉంది. రేపు 3వ రోజు దాటేసిన తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ బెల్లం కొట్టుకోవాలి. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. బెల్లం ఎకరానికి 5 కేజీలు. అది 2 అడుగులు నీళ్ళు ఉన్నా 3 అడుగులు నీళ్ళు ఉన్నా సరే అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం కంపల్సరీగా ఎకరానికి 5 అడుగులు అది 5 కేజీలు బెల్లం అయితే మనం చెరువులో అయితే కొట్టుకోవాలి. బెల్లం నానబెట్టేసి, చెరువు బెల్లం అంటే జరుగుతుంది ఇస్తారు. మనం తినే బెల్లం అవసరం లేదండి, కొంచెం లో క్వాలిటీలో ఉన్నా సరే ఏం కాదు. సో మనం ఆ బెల్లాన్ని అయితే మనం కొట్టుకున్న వెంటనే చెరువు ఏమవుతుందంటే ప్యాంటీని తేరుద్ది. ఇప్పుడు మనం పందుకొక్కు బిళ్ళలు కొట్టాం కదా, పందుకొక్కు బిళ్ళలు కొడితే చెరువులో ఉన్న కీసకాయి, జిలేబీ, తెలాపియా అంటారు. జిలేబీ, తెలాపియా, నెక్స్ట్ వాడుకు చాలా చోట్ల జిలేబీ అంటారు దాన్ని. మాకు ఇక్కడ చైనా గొరక అంటారు. మా లోకల్ ఏరియాలో చైనా గొరక అంటారు. చేపకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. అది అలా కొన్ని ఏరియాలో వాడుక భాషలు ఉంటాయి కదా, ఆ వాడుక భాషలో కూడా కొన్ని చెప్తున్నాను. అవి ఏమవుతాయి అంటే చనిపోతాయి, కంపల్సరీ చనిపోతాయి. దాంట్లో పాటు చెరువుకి ఉపయోగపడే జూ ప్యాంటీను, చెరువుకి ఉపయోగపడే ప్యాంటీను అవి కూడా ఉంటాయండి. అవి కూడా చనిపోతాయి. చెరువుకి బలం తేలే లవణాలు, మినరల్స్ కూడా ఉంటాయి అందులో. పురుగులు కానీ అవి కానీ ఇవి కానీ చేప తినేవి అనేవి కూడా ఉంటాయి. అవన్నీ చనిపోతాయి మనం కొట్టిన పందుకొక్కు బిళ్ళల ఎఫెక్ట్ అలా ఉంటుంది. సో అవన్నీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటిని పుట్టించాలి. 4 రోజులు అయిపోయింది అనుకోండి, చెరువు ఖాళీ ఆరద్దే. తర్వాత మళ్ళీ వెంటనే బెల్లం కొట్టేసుకోవాలి. ఇవాళ ఆగి రేపొద్దు నేను బెల్లం కొట్టేస్తాను. బెల్లం కొట్టేసుకున్న వెంటనే మనకేమవుతుందంటే చెరువు మళ్ళీ జూ ప్యాంటీను చెరువు తయారవుతుంది అనమాట. అందులో ఉన్న చేపకు ఉపయోగపడే అన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ పెళ్ళేసిన వెంటనే మళ్ళీ చెరువు బలం తేలాలిగా, బలం తేలకపోతే ఉపయోగం ఉండదు. సో దానికోసం అనేది మనం దాన్ని అయితే రెడీ చేయడమే జరుగుతుంది. బెల్లం కొట్టిన 3 రోజులు, ఇవాళ బెల్లం కొట్టాం, రేపు ఆగు, మళ్ళీ అవతల ఎల్లుండ బెల్లం కొట్టి 1 రోజు గ్యాప్ ఆగి మళ్ళీ అవతల ఎల్లుండ సూపర్ కొట్టుకోవాలి. సూపర్ ఎకరానికి 50 కేజీలు కట్ట. మనకి సూపర్ అంటే మనం చేలో జల్లుతారు చూడండి సూపర్, ఆ సూపర్ అయితే మనం కొట్టుకోవాలి. సో అది కొట్టుకున్న తర్వాత ఎకరానికి 50 కేజీలు, 3 ఎకరాలు, 350 150 కేజీలు కంపల్సరీగా కొట్టేయాల్సిందే. 350 150 కేజీలు కొట్టేసిన వెంటనే చెరువు అంతా రెడీ అవుద్ది. అప్పుడు మనకి ప్యాంటీన్ తయారవుద్ది, అందులో ఉన్న లవణాలు తయారవుతాయి, పురుగు పుడద్ది. ఈ సూపర్కి దానికి చెరువు బలం తేలది. అంటే అందులో ఉన్న బలాన్ని మొత్తం మనం బయటికి తీసేసాం ఆల్రెడీ. ఈ పందుకొక్కు బిళ్ళలు మొత్తం దాన్ని చంపేసినాయి. ఇప్పుడు చెరువు ఖాళీగా ఉన్నాయి, వాటర్ ఫ్రెష్ అవుతున్నాయి, వాటర్లో బలం తయారవుద్ది. కరెక్ట్గా మీరు ఇది అయిపోయిన తర్వాత 10 రోజులు దాటిన తర్వాత మనం ముందు పందికొక్కు బిళ్ళలు కొట్టిన డేట్ గుర్తుపెట్టుకోండి. 1వ తారీఖు కొట్టామనుకోండి, 10వ తారీఖునో 12వ తారీఖునో మనం మచ్చు కట్టుకోవాలి. అంటే మచ్చు కట్టుకోవడానికి కొన్ని డేట్స్ ఉంటాయి. ఏంటంటే మంచి రోజు చూసుకుని కట్టుకోవాలి. మీరు ఏదో ఒక రోజు అనుకుంటారు కదా, ఆ రోజు పిల్ల వదులుకోవాలి. కానీ పిల్ల వదులుకునే ముందు మనం మచ్చు అయితే కట్టుకోవడం అంటారు దాన్ని.
మచ్చు కట్టుకోవాలి. అంటే మీరు ఏ పిల్ల అయితే వదులుదాం అనుకుంటున్నారో, నేను ఇంకా ఏది వదులుదామని ఇంకా డిసైడ్ అవ్వాలి. నాకు కన్ఫ్యూజన్లో ఉంది. ఇంకా ఇది వేద్దామా, అది వేద్దామా, అది చేద్దామా, పాలికల్చర్ చేద్దామా, ఏంటిది తెల్ల చేప రొయ్య వేద్దామా, లేదా పిల్ల వేద్దామా, ఇలా డిస్కషన్స్ జరుగుతున్నాయి నాకు. సో ఆ డిస్కషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అనేది ఒక క్లారిటీ మీకు చెప్తాను. 2-3 ఐడియాలు ఉన్నాయండి. అది ఏది ఇంప్లిమెంట్ అవుద్దో నేను ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడు నేను మాట చెప్పవచ్చు, రేపు ఎల్లుండి మళ్ళీ మారిపోవచ్చు కదా. సో అందుకే చెప్పట్లేదు అది. డెఫినెట్లీ ఏది వేస్తున్నాను అది కూడా మీకు చూపిస్తాను కంపల్సరీగా. ఓకే, అప్పుడు మనం వేసుకున్న తర్వాత ఆ పిల్లని మచ్చు కట్టుకోవాలి. మచ్చు కట్టుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఆ పిల్ల కొన్ని పిల్లలు ఇందులో మనం పందుకొక్కు పిల్లల ఎఫెక్టు 10 రోజుల నుండి 12 రోజుల వరకు ఉంటుంది. ఆ రోజు వరకు ఏది వేసినా సరే చనిపోతూ ఉంటుంది. ఈ బెల్లం ఇది అంతా ఏమవుతుందంటే దాన్ని తగ్గించి దానికి చెరువుకు ఉపయోగపడే లవణాలను, ప్యాంటీని ఇవన్నీ తయారు చేస్తారు చెరువు. 15 రోజుల వరకు అలాగే ఉంటుందండి. మనం మచ్చు కట్టుకున్న తర్వాత వదులుకోవాలి. అంటే ఒకవేళ పవర్ ఎక్కువైపోయింది అనుకోండి, వాటర్ లెవెల్ తక్కువ ఉన్నా 5 అడుగులు ఉండాల్సిన 5 అడుగులు ఉంటాయి అనుకున్నాం, 4.5 అడుగులే ఉన్నాయి. అప్పుడు మనం కొట్టిన ఈ పందుకొక బిళ్ళల పవర్ ఎక్స్ట్రా ఉంటుంది. అప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా. అలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనం అప్పుడు మచ్చు కట్టుకుంటారంట దాన్ని. సో మచ్చు కట్టుకున్న వెంటనే తెల్లారి పొద్దున్నే మీరు 5 చెరువు కాడ ఉండాలి. మచ్చు కట్టిన తెల్లారి. ఎందుకేనంటే మచ్చు కట్టిన తెల్లారి వెంటనే 5 వరకు చెరువు కాడకు వస్తే ఏమవుతుందంటే చుట్టూ కొంగలో వేస్తూ ఉంటాయి. ఏమైనా పిల్ల చనిపోయింది అనుకోండి, ఏదో 1-2 పిల్లలు చనిపోయినాయి అనుకో, ఆ పిల్ల చనిపోయినాయి అన్న విషయం మనకు తెలియాలి. అప్పుడు కొంగ తినేసింది, చనిపోయిన దాన్ని వచ్చింది, చెరువు కాడ వాలింది, కొంగ వచ్చింది, పటక్క నోట్లో పెట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు మనకు తెలియదు కదా, బాగానే ఉంది అనుకుంటే వేసేస్తాం. అప్పుడు తర్వాత వేసేటప్పుడు పిల్ల ఎఫెక్ట్ అవుద్ది. సో అందుకే దాన్ని మచ్చు 2-3 రోజులు కట్టుకోవాలి. ఏమున్నాయి ఏంటి చనిపోయినాయా లేవా, చెరువు చుట్టూ తిరిగితే కాపాడిపోతాయి, అందులో ఇబ్బంది వాడు. అప్పుడు మనం దీన్ని చెరువు ప్రిపరేషన్ ఇది ఏంటంటే చదువుకునే థియరీలో ఒక రకంగా ఉంటుంది, ప్రాక్టికల్ మరొక రకంగా ఉంటుంది. మన ఛానల్లో ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఒక రోజు నేను మిస్ అయినా పెట్టడం కంపల్సరీగా అయితే మిస్ అవ్వను. ఏదన్నా అర్జెంట్ వర్క్లో ఉండి అయితే పెట్టలేకపోవచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు మనం చెరువు ప్రిపరేషన్ చేస్తున్నాం. మీరు మన ఛానల్ కానీ మీరు చూస్తే ఈ చెరువు ఇప్పుడు ఏ పిల్ల వేస్తానో తెలియదు. ఇది 3 ఎకరాలు మళ్ళీ కొత్తగా తీసుకుని మనం చేయడం అయితే జరుగుతుంది. లీజు కూడా టాప్ లీజులు అండి. మాకు ఏమైనా తక్కువే లీజులు ఏమన్నా మాకు 70,000, 65,000, 70,000 లీజులు మాకు ఇక్కడ. సో అలా ఉంటుంది చెరువు లీజులు మాకు. చాలా చోట 15,000, 20,000కి వస్తాయి. మేము 60,000, 70,000 లీజులు కట్టి మరి చెరువులు చేయాలి మేము. సో మా పరిస్థితులు అయితే అలా ఉంటాయి. ఓకేనా అండి. నెక్స్ట్ దీని గురించి సపరేట్ టాపిక్ ఉంటుంది. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ మన ఛానల్లో. అంటే ఒక చేపల చెరువు నువ్వు చేద్దామని నువ్వు అనుకుంటే ప్రతిరోజు నువ్వు మన ఛానల్ ఫాలో అయితే 6 నెలల పాటు నువ్వు మన ఛానల్ కానీ 1 సంవత్సరం పాటు కానీ నువ్వు ఛానల్ చూస్తే ఏదో ఒక వీడియో, ఇప్పుడు ఇందులో ఏ పిల్ల వేస్తానో తెలియదు, వేసిన కాడ నుంచి అది రావడానికి 8 నెలలు సరుకు పంట చేస్తానా, సంవత్సరం పంట చేస్తానని ఇంకో 4-5 రోజుల్లో తెలిసిపోద్ది మీకు. అప్పుడు మీరు కంటిన్యూగా ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఒక 2 నిమిషాల్లోనో 1.5 కట్టే కొట్టి తెచ్చే అన్నట్టే చెప్తాను నేను, ఏదో సాగదీసి చెప్పను. ఇదేంటంటే వాళ్ళ కంటెంట్ ఇది అర్థమయ్యేలా ఉండాలని కొంచెం లెంత్లో వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చెరువు ప్రిపరేషన్లో మాత్రం ఇది చెరువు ప్రిపరేషన్ తర్వాత పిల్ల ఏం వేయాలండి సపరేట్. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా, మన దగ్గర శీలావతి, కట్ల, పంగాసు, కొండుకప్ప చేపలు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. సో కొన్ని నా దగ్గర ఉన్నాయండి, కొన్ని నా పక్క రైతుల దగ్గర అయితే ఉన్నాయి. సో అవి ఇందులో అన్న నా దగ్గర ఉన్నాయి చూపిస్తా. పక్క దగ్గర రైతులు కూడా కొన్ని దగ్గర అయితే ఉన్నాయి. మా చెరువులు గాడే ఉన్నాయండి, మా చుట్టుపక్కల చెరువులు గాడే ఉన్నాయి. అది మంచి పిల్ల అయింది మాత్రమే నేను మన ఛానల్లో పెడతాను. వేరే ఏ పిల్ల పెడితే ఆ పిల్ల నేను పెట్టను. కంపల్సరీగా అది మంచి పిల్ల అయితే నేను పెడతాను, లేకపోతే పెట్టను. ఇంకో విషయం, శీలావతి, కట్ల మన దగ్గర అయితే పిల్ల అయితే అవైలబుల్ ఉంది. నా దగ్గర ఉన్నాయి అవి 2 కూడా. సో మీరు ఎక్కితే ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఫోన్ నెంబర్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. బై బై. టాటా. టేక్ కేర్.